Yeah, good evening, guys. Hello. Good Yeah, evening. guys, voice వినపడుతుందా? Yeah, good evening. Good Good evening. evening, sir. Good evening, sir. Good evening, ma. So, last previous classes చేస్తున్నారా? Anyone? Please confirm. Yes, sir. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? Anyone? Please confirm. No, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? No, sir. no, sir. Clear? Clear, sir. Okay, very good. Done, ma. సో ఈ బేసిక్ క్లాసెస్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ మా ముందే చెప్తున్నాను. ఓకే, నిన్న చెప్పిన క్లాసు, ఈరోజు చెప్పబోయే క్లాసు, టుమారో చెప్పబోయే క్లాస్, ఈ 3 బేసిక్ క్లాసెస్ ఎవరైతే చక్కగా వింటారో 100% సబ్జెక్ట్ వచ్చేస్తుంది. దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఓకే, డన్ గైస్. సో లాస్ట్ క్లాస్లో మనము ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం. ఓకే, తర్వాత అకౌంటింగ్ రూల్స్, టైప్స్ ఆఫ్ ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్, టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, డెబిట్ క్రెడిట్ ఎలా ఐడెంటిఫై చేయాలి, ఇవన్నీ కూడా క్లియర్గా మనం లాస్ట్ క్లాసెస్లో తెలుసుకోవడం జరిగింది. ఓకే, సో టుడే క్లాస్లో మనం వచ్చేసి గ్రూప్స్ అండ్ లెడ్జెస్ అంటే ఏంటో మనం క్లియర్గా టుడే క్లాస్లో డిస్కషన్ చేద్దాం. అసలు ఏంటి, ఓకే, గ్రూప్స్ అండ్ లెడ్జెస్ అంటే ఏంటి, వీటిని మనం ఎందుకు యూజ్ చేయాలి, ఏ పర్పస్ కోసం టాలీలో వీటిని మనం ఉపయోగిస్తాం అనేది టుడే క్లాస్లో క్లియర్గా డిస్కషన్ చేద్దాం. ఆఫ్టర్ క్లాస్ మీకున్న డౌట్స్ని క్లారిఫై చేద్దాం. ఓకే, డన్, వెరీ గుడ్ గైస్. సో డన్. పీపీటీ కనబడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్. Yes, sir. Yes, sir. డన్ గైస్. చూడండి, టాలీలో ఒక కంపెనీ మనం క్రియేషన్ చేసిన తర్వాత ప్రీ డిఫైన్డ్గా 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 వోచర్ టైప్ కీస్, ఇవన్నీ కూడా ప్రీ డిఫైన్డ్గా ఉంటాయి. టాలీలో మీరు 1 lakh కంపెనీస్ క్రియేట్ చేసిన, టాలీలో 1 lakh కంపెనీస్ క్రియేట్ చేసిన, ఏ కంపెనీకి ఆ కంపెనీ సపరేట్గా మనకు 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 వోచర్ టైప్ కీస్ ఉంటాయి. టుడే మనం లెడ్జెస్, గ్రూప్స్ డిస్కస్ చేస్తాం. టుమారో గురించి మనం డిస్కషన్ చేస్తాం. ఈ 28 గ్రూప్స్ ని మళ్ళీ ఎన్ని రకాలుగా డివైడ్ చేశారు చూడండి. ప్రైమరీ గ్రూప్స్ 15, సబ్ గ్రూప్స్ 13 గా దీన్ని డివైడ్ చేశారు. ఈ ప్రైమరీ మళ్ళీ బ్యాలెన్స్ 9 గ్రూప్ ఐటమ్, గైస్ మీరు ట్రావెలింగ్ లో ఉన్న, టీవీ దగ్గర కూర్చొని ఉన్న, దయచేసి మ్యూట్ లో పెట్టుకోండి, మిగతా వాళ్ళకు డిస్టర్బెన్స్ అవుతుంది. మీరు ఈ టైంలో క్లాస్ ఉంటుందని మీకు తెలుసు కాబట్టి ఎక్కడైనా సౌండ్ లేని ప్లేస్ లో కూర్చోండి, క్లాస్ వినండి. సౌండ్ వస్తుందిగా, మిగతా వాళ్ళకి డిస్టర్బెన్స్ వస్తుంది. వీడియో ఆఫ్ చేయండి నరేష్. ಮಾಡಿದ್ದಾರೆ ಎಲ್ಲಿ ಮಾಡಿದ್ದಾರೆ ఓకే, ಯಾವ ನಂಬರ್ ಎಲ್ಲ మ్యూట్ లో పెట్టుకోండి, రిమైనింగ్ వరకు మ్యూట్ లో పెట్టుకోండి. ನಿಮ್ಮ ನಂಬರ್ ಅಲ್ಲಿ క్లాస్ ఆన్ చేస్తూనే మ్యూట్ లో ఉన్నారా లేదని చూసుకోండి ఫస్ట్. ఓకే, సో మనకి ప్రైమరీ గ్రూప్స్ 15 ఉంటాయి, బ్యాలెన్స్ షీట్ లో 9 గ్రూప్ ఐటమ్స్ ఉంటాయి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో 6 గ్రూప్ ఐటమ్స్ ఉంటాయి. ఆ బ్యాలెన్స్ షీట్ లో 9 గ్రూప్ ఐటమ్స్ ఏమేంటి అనేది చూడండి. వీటి గురించి మనం డిస్కషన్ చేయాలి. బ్యాలెన్స్ షీట్ 9 గ్రూప్ ఐటమ్స్ లో క్యాపిటల్, లోన్స్ అండ్ లైబిలిటీ, కరెంట్ లైబిలిటీస్, ఫిక్స్డ్ అసెట్స్, ఇన్వెస్ట్మెంట్స్, కరెంట్ అసెట్స్, బ్రాంచ్ అండ్ డివిజన్, మిస్లెన్స్ ఎక్స్పెన్సెస్, సస్పెన్స్ అకౌంట్స్. సేల్స్ అకౌంట్స్, ప్రాఫిట్ అండ్ లాస్ 6 గ్రూప్ ఐటమ్స్ ఉంటాయి. సేల్స్ అకౌంట్స్, పర్చేజ్ అకౌంట్స్, డైరెక్ట్ ఇన్కమ్స్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇంకా బ్యాలెన్స్ షీట్ 13 సబ్ గ్రూప్ ఐటమ్స్ లో రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, బ్యాంక్ అకౌంట్, ఓడి, సెక్యూరిటీ లోన్స్, అన్సెక్యూరిటీ లోన్స్, డ్యూటీస్ అండ్ taxes, provisions, sundry creditors, stock in hand, deposits, assets, loans and advances, sundry debtors, cash in hand, bank account. ఈ 28 గ్రూప్స్ ని ఈ విధంగా డిఫైన్ చేశారండి, గుర్తుపెట్టుకోండి. సో తర్వాత మనకి టాలీలో ఏ విధంగా వీటిని షో చేస్తారు,
వీటిని చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో వెళ్ళి మనం చూస్తాం. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో వెళ్ళి మనం టాలీలో చూడడం జరుగుతుంది. సో తర్వాత నెక్స్ట్ 2 ప్రీ డిఫైన్డ్ లెడ్జర్స్ ఉంటాయి. క్యాష్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఓకే, బోల్డ్ లో 28 గ్రూప్స్ ఉంటాయి. ఇటాలిక్ లో 2 లెడ్జర్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు చూడండి. ఇప్పుడు మీరు నిన్న 3 ప్రాబ్లమ్స్ చేస్తున్నారు కదా, ఆ 3 ప్రాబ్లమ్స్ వాటిని ఏమంటారంటే జర్నల్ ఎంట్రీస్ అంటారు. ఆ జర్నల్ ఎంట్రీస్ నుంచి లెడ్జెస్ ని డివైడ్ చేసి ఏది ఏ గ్రూప్ కిందకి వస్తుంది అనేది మనం డిఫైన్ చేయాలి. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు క్యాపిటల్ అంటే ఏంటి? ఒక బిజినెస్ మనం స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మన దగ్గర ఏముండాలండి? ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మన దగ్గర ఫస్ట్ క్యాపిటల్ క్యాపిటల్ ఉండాలి. ఓకే, ఓన్లీ క్యాపిటల్ మాత్రమే ఉంటే సరిపోతుందా? వాటికి సంబంధించి మీరు నేచర్ ఆఫ్ బిజినెస్ ఏదైతే పెట్టాలనుకుంటున్నారో దానికి సంబంధించి కంపల్సరీగా రిసోర్స్ కూడా మనకు కావాలి. ఓకే, ఇప్పుడు క్యాపిటల్ అనేది బిజినెస్ కి ఎవరిస్తారండి? ఓనర్ ఇస్తుంది. ఓనర్ పేరేంటి? క్యాపిటల్. ఓనర్ పేరేంటి? క్యాపిటల్. ఓనరే బిజినెస్ కి 5 lakhs డబ్బులు ఇచ్చాడు. బిజినెస్ ఓనర్ పేరుకు బదులు క్యాపిటల్ అని రాసుకుంటుంది. ఓనర్ పేరుకు బదులు క్యాపిటల్ అని రాసుకుంటుంది. సో ఓనరే బిజినెస్ కు డబ్బులు ఇస్తే క్యాపిటల్. ఓనరే బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం తీసుకుంటే డ్రాయింగ్స్ అంటారు. ఓకే, సో ఓనరే బిజినెస్ కు డబ్బులు ఇస్తే క్యాపిటల్. ఓనరే బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం తీసుకుంటే దానికి పేరు డ్రాయింగ్స్. ఇవి 2 యూనిక్ నేమ్స్ ఓనర్ కి మాత్రమే ఉంటాయి, మిగతా వాళ్ళకి కాదు. ఈ 2 లెడ్జెస్ మీరు ఏ ప్రాబ్లం చేసేటప్పుడు వచ్చినా ఈ 2 లెడ్జెస్ ని క్రియేషన్ చేసుకొని అండర్ లో క్యాపిటల్ అనే గ్రూప్ తీసుకోవాలి. వాటి అండర్ లో క్యాపిటల్ అనే గ్రూప్ తీసుకోవాలి. సో మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనకు క్యాపిటల్ కావాలి. ఓకే, ఒక ఐటీ కంపెనీనో ఇన్స్టిట్యూషన్లో మీరు పెట్టాలనుకున్నారు, బాగుంది. ఓకే, ఒక 10 లక్షలు మీ దగ్గర డబ్బులు ఉంది. ఓకే, తర్వాత బిజినెస్కి రిసోర్స్ కావాలి కదా. అప్పుడు మన బిజినెస్ ఏం చేస్తుంది? మార్కెట్లో సప్లయర్స్ దగ్గరికి వెళ్తుంది. ఓకే, ఇప్పుడు నీకు ఏం కావాలి? ఇంకా బిజినెస్ కావాల్సిన సంబంధించిన స్టాక్ ఆర్ గూడ్స్ కావాలి. సో మన బిజినెస్ ఏం చేస్తుంది? పర్చేజెస్ ఫ్రమ్ రామ్ ట్రేడర్స్, పర్చేజెస్ ఫ్రమ్ ప్రియా మర్చెంట్స్, పర్చేజెస్ ఫ్రమ్ కార్తిక్ ట్రేడర్స్, పర్చేజెస్ ఫ్రమ్ బాలు ఎంటర్ప్రైజెస్. ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ సప్లయర్స్ అనే వాళ్ళు ఉంటారు. సో అప్పుడు మన బిజినెస్ కు ఎవరైతే స్టాక్ ఇస్తున్నారో మన లాంగ్వేజ్ లో వాళ్ళని సప్లయర్స్ లేదా గివర్స్ అంటారు. కానీ టాలీ లాంగ్వేజ్ లో వాళ్ళని ఏమంటారు? సండ్రీ క్రెడిటార్స్ అంటారు. ఇప్పుడు పర్చేజెస్ అని వచ్చింది. మన బిజినెస్ 1000 మెంబర్స్ దగ్గర పర్చేజ్ చేసిన పర్చేజ్ అనే లెడ్జర్ కామన్ ఒక్కటే. కానీ ఎన్ నెంబర్ ఆఫ్ సప్లయర్స్ మారుతారు. రాజు ఉండొచ్చు, రమేష్ ఉండొచ్చు, కిషోర్ ఉండొచ్చు, బాలు ఉండొచ్చు, కృష్ణ ఉండొచ్చు, రాకేష్ ఉండొచ్చు. సప్లయర్స్ వేల మంది అయినా ఉండొచ్చు. కానీ పర్చేజెస్ అనే లెడ్జర్ ఒకటే. గుర్తుపెట్టుకోండి, పర్చేజెస్ ఫ్రమ్ రామ్ ట్రేడర్స్ ఆర్ఎస్ 1 lakh, పర్చేజెస్ ఫ్రమ్ ప్రియా మర్చెంట్స్ ఆర్ఎస్ 2 lakhs. పర్చేజెస్ ఒకటే కామన్, కానీ పర్సన్స్ మారుతున్నారు. ఓకే, సో పర్చేజెస్ ఫ్రమ్ రామ్ ట్రేడర్స్ అంటే ఇక్కడ 2 లెడ్జర్స్ ఉన్నాయి. పర్చేజ్ కేమో పర్చేజ్ గ్రూప్ తీసుకోవాలి, రామ్ ట్రేడర్స్ కేమో సండ్రీ క్రెడిటార్స్ తీసుకోవాలి. పర్చేజ్ పక్కన నేమ్ వచ్చింది అంటే సండ్రీ క్రెడిటార్స్ అని ఫిక్స్ అయిపోవాలి. ఇప్పుడు మీరు 1 lakh సరుకు పర్చేజ్ చేశారు, దాంట్లో 20,000 సరుకు డ్యామేజ్ జరిగింది. మళ్ళీ ఏం చేస్తారు? పర్చేజ్ రిటర్న్స్ చేస్తారు. ఎవరికి? అదే పర్సన్కి. సో కాబట్టి పర్చేజెస్ అనేది సపరేట్ లెడ్జర్, పర్చేజ్ రిటర్న్స్ అనేది సపరేట్ లెడ్జర్. ఇవి 2 ఏమి వచ్చినా కూడా అండర్ గ్రూప్ లో పర్చేజెస్ అకౌంట్ తీసుకోవాలి. అండర్ గ్రూప్ లో పర్చేజెస్ అకౌంట్ అనేది మీరు తీసుకోవాలి. ఓకే, డన్. ఇది అర్థమైందమ్మా? ఏమైనా డౌట్ ఉందా వీటిలో? నో సార్. నో సార్ ఒక ఎంట్రీ చెప్తాను, చెప్పండి. పర్చేజెస్ ఫ్రమ్ బాలు ఎంటర్ప్రైజెస్. దీంట్లో ఎన్ని లెడ్జర్స్ ఉన్నాయి? ఒకటా రెండా? 2 సార్ Two. ఏమేమి ఉన్నాయి చెప్పండి.
పర్చేజ్ పర్చేజ్ ఒకటి సన్రీ సన్రీ క్రెడిటార్స్ ఒకటి బాలు ట్రేడర్స్ అనేది సన్రీ క్రెడిటర్స్. సన్రీ Creditors. క్రెడిటార్స్. బిజినెస్ స్టార్ట్ చేశారు, బిజినెస్ పర్పస్ కోసం పర్చేజ్ చేస్తున్నారు, బాగుంది. వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేసుకొని మార్కెట్లో కస్టమర్స్ కి సేల్ చేస్తున్నారు. సో సేల్స్ అనే లెడ్జర్ ఒకటే, కానీ కస్టమర్స్ కొన్ని వేల మంది ఉంటారు. ఎగ్జాంపుల్, సేల్స్ టు నవీన్ ట్రేడర్స్, సేల్స్ టు బాలు ప్రైవేట్ లిమిటెడ్, సేల్స్ టు కార్తిక్ ఎంటర్ప్రైజెస్, సేల్స్ టు నరేష్ ఎంటర్ప్రైజెస్, ఇలా ఎంతమంది ఉండొచ్చు. వీటిలో 2 లెడ్జర్స్ ఉన్నాయి. సేల్స్ కు సేల్స్ గ్రూప్ తీసుకోవాలి. అదే కస్టమర్స్ కి బయర్స్ అంటాం, రిసీవర్స్ అంటాం మన లాంగ్వేజ్ లో, కానీ అకౌంట్స్ లాంగ్వేజ్ లో కస్టమర్స్ ని Debtors. సన్రీ అనాలి. పర్చేజ్ పక్కన నేమ్ వస్తే సన్రీ క్రెడిటర్స్, సేల్స్ పక్కన నేమ్ వస్తే సన్రీ డెబ్టర్స్, ఇలా ఫిక్స్ అయిపోండి. ఓకే, కస్టమర్ కి 1 lakh సరుకు మనం సేల్ చేసాం, దాంట్లో 20,000 సరుకు డ్యామేజ్ జరిగింది. కస్టమర్ ఏం చేశాడు? సేల్స్ రిటర్న్ చేశాడు. సేల్స్ రిటర్న్. ఓకే, సేల్స్ వచ్చినా సపరేట్ లెడ్జర్, సేల్స్ రిటర్న్ వచ్చినా సపరేట్ లెడ్జర్. ఇవి రెండు ఏమొచ్చినా మనం ఏం గ్రూప్ తీసుకోవాలి? సేల్స్ అని తీసుకోవాలి. ఒక ఎగ్జాంపుల్, సేల్స్ టు బాలాజీ మర్చెంట్స్ ఆర్ఎస్ 1 lakh. దీంట్లో ఎన్ని లెడ్జర్స్ ఉన్నాయి? ఒకటా రెండా? 2 ఏమేమి చెప్పండి? సన్రీ డెటార్స్ ఒకటి సన్రీ డెబిటార్స్ ఒకటి నీట్ గా చెప్పండి. సేల్స్ అకౌంట్. సేల్స్ Sales అకౌంట్ కి- ఒకటి సన్రీ సేల్స్ డెటార్స్. అండ్ సేల్స్ కి ఏమొస్తుంది? సేల్స్ అకౌంట్. సేల్స్ అకౌంట్స్ బాలాజీ ఎంటర్ప్రైజెస్ కి ఏమొస్తుంది? సన్రీ డెటార్స్. డెబిటార్స్ అంటే డెబ్టర్స్. వెరీ గుడ్. డెబిటార్స్ ఓకే, సో తర్వాత ఫ్యాక్టరీలో జరిగే ఎక్స్పెన్సెస్ అన్ని డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కిందకి వస్తాయి. ఇప్పుడు డైలీ వేజెస్ పనిచేసే వాళ్ళు ఉంటారు. ఫ్యాక్టరీ ఓన్ కాకపోతే రెంట్ కట్టాలి. ఆ ఫ్యాక్టరీలో మిషన్లు పనిచేయాలంటే పవర్ ఉండాలి, ఫ్యూయల్ ఉండాలి. సో ఆ ఫ్యాక్టరీలో ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్ లోకి స్టాక్ ఆర్ గూడ్స్ వెళ్ళాలంటే క్యారేజ్ నోట్స్ ఉండాలి. వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కానీ చేసుకోవాలి. ఇలా ఏవి వచ్చినా అండర్లో డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద తీసుకోవాలి. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఈ లెడ్జెస్ ఏవైనా రానివ్వండి, అండర్లో డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ తీసుకోవాలి. వేజెస్, ఫ్యాక్టరీ రెంట్, పవర్ అండ్ ఫ్యూయల్, క్యారేజ్ ఇన్వాయిస్, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్, గోడౌన్ రెంట్, గ్యాస్ ఛార్జెస్, ఒక ఫ్రైట్ ఛార్జెస్, ఇలా ఏవి వచ్చినా డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ గా తీసుకోవాలి. తర్వాత ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అన్ని ఆఫీస్ లో జరుగుతాయి. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అన్ని ఆఫీస్ లో జరుగుతాయి. సో ఇప్పుడు మంత్లీ బిజినెస్ లో జరిగే ఎంప్లాయీస్ కి ఇచ్చే శాలరీస్, రెంట్స్, టెలిఫోన్ బిల్, ఎవరికైనా డిస్కౌంట్స్ ఇవ్వాలి, అప్పు తెచ్చింటే ఇంట్రెస్ట్ కట్టాలి, ఓకే ఓనర్ క్యాపిటల్ ఇచ్చాడు కాబట్టి ఓనర్కి ఇంట్రెస్ట్ కట్టాలి, అసెట్స్ మీద డిప్రిసియేషన్ తీయాలి, కమిషన్స్ ఇవ్వాలి, ఎవరికైనా డబ్బులు ఇచ్చింటే వాళ్ళు ఇవ్వకుండా ఎగ్గొట్టేస్తారు, బ్యాడ్ డెబ్ట్స్ ఇవ్వాలి, ఆఫీస్ నాకు ఎలక్ట్రిసిటీ బిల్ ఉంటుంది, ఇన్సూరెన్స్ పెట్టుకోవాలి, స్టేషనరీ, ఇవి ఏవి వచ్చినా అండర్లో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ తీసుకోవాలి. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. లోన్స్ అండ్ లైబిలిటీ. మన బిజినెస్ అవుట్ సైడ్ నుంచి లోన్ తెచ్చుకుంటే, లోన్ టేకెన్ ఫ్రమ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, లోన్ టేకెన్ ఫ్రమ్ రమేష్ ఎంటర్ప్రైజెస్, లోన్ టేకెన్ ఫ్రమ్ ముతూట్ ఫైనాన్స్. మన బిజినెస్ లోన్ టేకెన్ లేదంటే లోన్ టుక్ అనే పదాలు వచ్చింది అంటే వారి అండర్లో లోన్స్ అండ్ లయబిలిటీ తీసుకోవాలి. లోన్స్ అండ్ లయబిలిటీ. మన బిజినెస్ మార్కెట్లో ఉన్న ఎన్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ దగ్గర నుంచి కానీ, బ్యాంక్స్ దగ్గర నుంచి కానీ, ఇన్స్టిట్యూషన్ దగ్గర నుంచి కానీ అప్పుగా డబ్బులు తీసుకుంటే, ఇక్కడ పర్చేజ్ అనే చెప్పట్లేదు, లోన్ టేకెన్ అంటున్నాం. అక్కడ మీనింగ్ మీరు అర్థం చేసుకోవాలి. మీనింగ్ అనేది అర్థం చేసుకోవాలి. లోన్ టేకెన్ అండర్ గ్రూప్ లో లోన్స్ అండ్ లయబిలిటీ తీసుకోవాలి. ఇక్కడ లోన్ టేకెన్ అనేది లెడ్జర్ కాదు. ఓకే, క్యాష్ వస్తుంది. క్యాష్ లేదంటే పర్సన్ లేదంటే బ్యాంక్ లేదంటే ముత్తూట్ ఫైనాన్స్ ఏదో ఒకటి వస్తుంది. ఓకే, లోన్ టేకెన్ అనేది లెడ్జర్ ఉండదు, గుర్తుపెట్టుకోండి. మన బిజినెస్ అవుట్ సైడ్ నుంచి అప్పుగా లోన్ తీసుకుంటే లోన్స్ అండ్ లయబిలిటీ. అదే మన బిజినెస్ అవుటర్స్ కి లోన్ ఇస్తే లోన్స్ అండ్ అడ్వాన్సెస్. లోన్ గివెన్ టు హెచ్డిఎఫ్సి బ్యాంక్, లోన్ గివెన్ టు ముత్తూట్ ఫైనాన్స్, లోన్ గివెన్ టు రమేష్ ఎంటర్ప్రైజెస్. ఇలా మన బిజినెస్ అవుటర్స్ కి లోన్ ఇస్తే అప్పుడు అండర్లో లోన్స్ అండ్ అడ్వాన్సెస్ తీసుకోవాలి. లోన్స్ అండ్ అడ్వాన్సెస్. తర్వాత ఫిక్స్డ్ అసెట్స్.
మన బిజినెస్ కోసం కొన్న అసెట్స్ 1 సంవత్సరం పైగానే యూజ్ పొందితే వీటిని ఫిక్స్డ్ అసెట్స్ అని మనం అంటాం. ల్యాండ్, కంప్యూటర్, బిల్డింగ్స్, ప్రింటర్, మెషినరీ, కార్, ఫర్నిచర్, మొబైల్ ఇవి ఏమొచ్చినా కూడా అండర్లో మీరు ఫిక్స్డ్ అసెట్స్ లో తీసుకోవాలి. ఫిక్స్డ్ అసెట్స్. తర్వాత ఇండైరెక్ట్ ఇన్కమ్స్, ఇవన్నీ ఆఫీస్లో జరుగుతాయి. ఇప్పుడు మనం ఎక్కడైనా డబ్బులు ఇచ్చాం మన బిజినెస్, వాటి మీద మనకి ఇంట్రెస్ట్ వచ్చింది, దాన్ని ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అంటాం. ఇప్పుడు ₹1,00,000 సరుకు పర్చేజ్ చేసాం, కానీ మనం 80,000 వాళ్ళకి ఇచ్చాం, 20,000 ఇవ్వలేదు, డిస్కౌంట్ రిసీవ్డ్. స్టార్టింగ్ లో చెప్పా, ఓనరే బిజినెస్ కు డబ్బులు ఇస్తే క్యాపిటల్, ఓనరే బిజినెస్ నుంచి పర్సనేజ్ కోసం తీసుకుంటే డ్రాయింగ్స్ అని. ఇప్పుడు బిజినెస్ నుంచి 2 lakhs అప్పుగా తీసుకున్నాడు, ఉపయోగించుకున్నాడు, 2 years ఉపయోగించుకున్నాడు, అదే అమౌంట్ ఇస్తే బిజినెస్ ఒప్పదు కదా, ఆ 2 lakhs మీద ఇంట్రెస్ట్ కట్టాలా. సో దాన్ని ఇంట్రెస్ట్ అండ్ డ్రాయింగ్స్ అంటాం. ఆ 2 lakhs కాస్త 3 lakhs అయింది, అది కూడా ఇన్కమ్. తర్వాత కమిషన్స్ కి పనిచేస్తూ ఉంటాం, ఓకే, రెంట్ కు పనిచేస్తూ ఉంటారు. ఇలా రిసీవ్ అనే పదాలు వచ్చినాయంటే ఇండైరెక్ట్ ఇన్కమ్స్ లో తీసుకోవాలి. అదే డైరెక్ట్ ఇన్కమ్స్ అంటే ఇవి ఫ్యాక్టరీలో జరుగుతాయి. ఫైర్ ఇన్సూరెన్స్ క్లైమ్ రిసీవ్డ్, రైడ్ చార్జెస్ రిసీవ్డ్, డెలివరీ చార్జెస్ రిసీవ్డ్, ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ రిసీవ్డ్, సోషల్ చార్జెస్ రిసీవ్డ్. ఇలా ఏ వచ్చినా అండర్లో డైరెక్ట్ ఇన్కమ్స్ తీసుకోవాలి. తర్వాత కరెంట్ అసెట్స్, ఇవి 6 months లోపల రొటేషన్ జరుగుతూ ఉంటాయి. బిల్స్ రిసీవబుల్, మనకు రావాల్సిన అమౌంట్స్. ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్, 1 month 2 months లేదా 3 months ముందుగా పే చేయడం, వీటి ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ అంటాం. తర్వాత షేర్స్, ఓకే, మనకు డబ్బులు అవసరమైనప్పుడు మార్కెట్లో మన కంపెనీ షేర్లు అమ్ముతాం, వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటే మన కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇవి ఏవి వచ్చినా కూడా కరెంట్ అసెట్స్ కింద మనం తీసుకోవాలి. కరెంట్ లైబిలిటీస్, మనము ఎవరికైనా డబ్బులు పే చేయాల్సి ఉంటే, మనము అంటే మన బిజినెస్. బిల్స్ పేయబుల్, మనము ఎవరెవరికి ఎంత ఎంత డబ్బులు ఇవ్వాలి. తర్వాత అవుట్ స్టాండింగ్, ₹1,00,000 ఇవ్వాలి, 50,000 ఇచ్చేసారు, అవుట్ స్టాండింగ్ మన దగ్గర ఎంత ఉంది, పెండింగ్ బ్యాలెన్సెస్. ఈ 2 లెడ్జెస్ వస్తే కరెంట్ లైబిలిటీస్ తీసుకోవాలి. ఇంకా బిజినెస్ అన్నాక కరెంట్ అకౌంట్ అనేది ఒకటి ఉండాలి, అది ఎస్బీఐ కెనరానో ఏదో ఒకటి, అప్పుడు బ్యాంక్ అకౌంట్ తీసుకుంటాం. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, బిజినెస్ లో బాగా ప్రాఫిట్ వచ్చింది, అప్పుడు మనం కొంత అమౌంట్ రిజర్వ్ లో పెట్టుకుంటాం, క్యాపిటల్ రిజర్వ్ లో. ఇలా కరోనా అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు, బిజినెస్ జరగనప్పుడు ఆ క్యాపిటల్ రిజర్వ్ నుంచి డబ్బులు తీసుకుంటారు. ఓకే, సో దీన్ని మనం, ఓకే, క్యాపిటల్ రిజర్వ్ లో రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ తీసుకుంటాం. తర్వాత జనరల్ రిజర్వ్, బాగా బిజినెస్ లో ప్రాఫిట్ వచ్చినప్పుడు ఎంప్లాయీస్ కి ఇన్సెంటివ్స్ ఇవ్వడం, బోనస్లు ఇవ్వడం, అలా దీన్ని జనరల్ రిజర్వ్ అంటాం. ఈ రెండు ఏమి వచ్చినా కూడా రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ లో తీసుకోవాలి. తర్వాత మన బిజినెస్ కాకుండా వేరే వాళ్ళ బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇన్వెస్ట్మెంట్సే వస్తుంది. సిజిఎస్టీ, సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, స్టేట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఇవి 3 ఏమి వచ్చినా కూడా డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ లో తీసుకోవాలి. ఇవి మన ఫర్దర్ జిఎస్టీ వచ్చినప్పుడు చెప్తాం. తర్వాత బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ అంటాం. మనం బిజినెస్ తో రెగ్యులర్ గా క్యాష్ డిపాజిట్ విత్డ్రా చేసుకుంటున్నప్పుడు, మనకి ఏదైనా డబ్బులు ఎక్కువ అవసరమైనప్పుడు బ్యాంక్ ఓడే తీసుకోవాలి. ఓకే, బ్రాంచ్ అండ్ డివిజన్స్, బ్రాంచ్ ఆఫీస్ అంటాం. బ్రాంచ్ కోసం అంటే ఉన్న బ్రాంచ్ కాకుండా వేరే బ్రాంచ్ కోసం మనం ఏమైనా పర్చేజ్ చేసినా, సేల్ చేసినా బ్రాంచ్ ఆఫీస్ అని రాసుకొని వాటి అండర్లో బ్రాంచ్ అండ్ డివిజన్స్ తీసుకుంటాం. ఓకే, తర్వాత స్టాక్, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేసుకోవడానికి, క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేసుకోవడానికి స్టాక్ ఇన్ హ్యాండ్ తీసుకోవాలి. బిజినెస్ ఎక్స్పెన్సెస్, ఇవి క్రిస్మస్ అని, సంక్రాంతి అని, రంజాన్ అని అలాంటి ఫెస్టివల్స్ కి మనం పెట్టే ఖర్చులు ఉంటాయి. ఆఫీస్ ఎక్స్పెన్సెస్, డొనేషన్స్, గిఫ్ట్స్, బ్యాంక్ చార్జెస్, రిపేర్స్, ప్రొఫెషనల్ సర్వీసెస్, ఇవి ఏ వచ్చినా కూడా మిస్లెనియస్ ఎక్స్పెన్సెస్ లో తీసుకోవాలి. సెక్యూర్డ్ లోన్స్, ఏవైనా మీరు హోమ్ లోన్, ఓకే, కార్ లోన్ లేదా ఏమైనా తీసుకోవాలనుకుంటే సెక్యూరిటీగా ఏమైనా షూరిటీ పెట్టేసి మీరు తీసుకోవడం జరుగుతుంది, వాటిని సెక్యూర్డ్ లోన్స్ అంటాం. ప్రాపర్టీస్, వెహికల్స్, లిక్విడేషన్స్. అన్సెక్యూర్డ్ లోన్స్, స్టూడెంట్స్ లోన్స్, పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డ్ లోన్స్, వీటిని అన్సెక్యూర్డ్ లోన్స్ అంటాం, వీటికి షూరిటీ ఉండదు. డిపాజిట్ అసెట్స్,
ఫిక్స్డ్ డిపాజిట్స్, సెక్యూరిటీ డిపాజిట్స్, టెలిఫోన్స్ డిపాజిట్స్ ఇలా చేస్తూ ఉంటాం. 3 నెలలకో 6 నెలలకో అంటారు. వాటిని డిపాజిట్ అసెట్స్ అంటాం. సస్పెన్స్ మనము ట్రయల్ బ్యాలెన్స్, డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ కానప్పుడు ట్రయల్ బ్యాలెన్స్ లో సస్పెన్స్ అకౌంట్స్ తీసుకుంటాం. సస్పెన్స్ కి సస్పెన్స్ తీసుకో. ప్రొవిజన్స్, రెంట్ పేయబుల్, శాలరీ పేయబుల్, టెలి పేయబుల్, ఇవి ఎరండ్ యాక్టివిటీస్ లో తీసుకుంటాం. దానికి ప్రొవిజన్స్ తీసుకోవాలి. క్యాష్ కి క్యాష్ ఇన్ హ్యాండ్ తీసుకోవాలి. ఓకే, ఇవి మనకి గ్రూప్స్ అండ్ లెడ్జర్స్. గ్రూప్స్ అండ్ లెడ్జర్స్. యా, ఇప్పుడు నిన్న మీరు ప్రాబ్లం చేశారు కదా, వాటిలో ఒక ప్రాబ్లానికి మీరు గ్రూప్స్ అండ్ లెడ్జర్స్ చెప్పండి. చేస్తా. ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లంలో ఎన్ని లెడ్జెస్ ఉన్నాయో చెప్పగలరా ఎవరైనా? ఎనీవన్? ఫస్ట్ ప్రాబ్లంలో ఎన్ని లెడ్జెస్ ఉన్నాయి? ఎనీవన్ చూసి చెప్పండి. ఎవరైనా చెప్పచ్చు. ఫస్ట్ One. ప్రాబ్లంలో ఎన్ని Two. లెడ్జెస్ ఉన్నాయి? 3, 4, 5, 6, 6. రిమైనింగ్ పర్సన్స్ 15 సార్. 15. 11. రిపీటెడ్ గా వచ్చింటే చెప్పకూడదు. ఓకే, 11. ఒక్కసారి క్యాల్కులేషన్ చేసుకోవాలి. 11 ఇంకా 11 ఇంకా 7. 7 ఇంకా ఇంకా ఓకే. సో 11 అన్న వాళ్ళు చెప్పండి. 11 ఏంటంటే చెప్పండి. క్యాష్, క్యాపిటల్, ఇంకా పర్చేజెస్, కార్తిక ఏమైనా సేల్స్, కళ్యాణ్ మర్చెంట్స్, వెరీ గుడ్. ఇంకా ఎస్బిఐ బ్యాంక్, ఇంకా రెంట్, వేజెస్, డిస్కౌంట్, ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, సో క్యాపిటల్ గ్రూప్ ఏమొస్తుంది క్యాపిటల్ కి? ఫస్ట్ ప్రాబ్లమ్ లో క్యాపిటల్ క్యాపిటల్ అని వచ్చిందా? ఫస్ట్ ప్రాబ్లమ్ లో క్యాపిటల్ కి ఏం తీసుకోవాలి ఇక్కడ? క్యాపిటల్ క్యాపిటల్. ఓకే, పర్చేస్ ఫ్రమ్ కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్ ఎన్ని లెడ్జెస్ ఉన్నాయి? ఒకటా రెండా? 2 సార్. 2. సో పర్చేస్ ఏం తీసుకోవాలి? పర్చేజెస్ కార్తిక్ ఏం తీసుకోవాలి? సండే క్రెడిటర్. సండే క్రెడిటర్. నెక్స్ట్ క్యాష్ తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? క్యాష్ అనేది నో. ఆల్రెడీ పైన నేమ్ వచ్చింది, మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం ఉందా? లేదు సార్. సేల్స్ టు కళ్యాణ్ మర్చెంట్స్ ఎన్ని లెడ్జెస్ ఉన్నాయి? ఒకటా రెండా? 2 సార్. 2 సార్. సేల్స్ కి ఏం తీసుకోవాలి? సేల్స్ సార్. కుమార్ కళ్యాణ్ మర్చెంట్స్ కి సండే డేటా. తండ్రి. డెబిటర్. నెక్స్ట్ క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ కళ్యాణ్ అవసరమా ఇవి రెండు? నో సార్. సో నెక్స్ట్ ఎస్బిఐ బ్యాంక్ ఏం తీసుకోవాలి? బ్యాంక్ అకౌంట్. ఓకే, రెంట్ అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. వేజెస్ అంటే డైరెక్ట్
డిస్కౌంట్ రిసీవ్డ్ అంటే ఇండైరెక్ట్ ఇండైరెక్ట్ ఇన్కమ్ ఇన్కమ్ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ రిసీవ్డ్ అంటే సార్ ఇది ఒక ఇండైరెక్ట్ డిస్కౌంట్ రిసీవ్డ్. హలో చెప్పండి బ్రదర్. సార్ ఒకటి స్మాల్ డిస్కౌంట్. ఇప్పుడు ఇండైరెక్ట్ ఇన్కమ్ అన్నప్పుడు ఆల్ రిసీవ్డ్ ఉంది కదా, రెంట్ రిసీవ్డ్ కానీ డిస్కౌంట్ అంటే మన వేరే రిసీవ్డ్ కదా సార్. డిస్కౌంట్ రిసీవ్డ్ అంటే మనకున్న ఆదాయ ఇన్కమ్ లోకి వెళ్ళిపోతుంది కదా. హౌ టు డైరెక్ట్ ఇండైరెక్ట్ ఇన్కమ్? మళ్ళీ చెప్పండి ఒకసారి. ఇప్పుడు కమిషన్ రిసీవ్డ్ అయినా కానీ, రెంట్ రిసీవ్డ్ అయినా కానీ, ఏదైనా రిసీవ్డ్ కింద ఇండైరెక్ట్ ఇన్కమ్ కదా సార్. ఈ డిస్కౌంట్ రిసీవ్డ్ అంటే ఒక వస్తువు యొక్క ధర మీద డిస్కౌంట్ అవుతున్నప్పుడు హౌ టు పాసిబుల్ డిస్కౌంట్ రిసీవ్డ్ అంటే సబ్జెక్ట్ పరంగా అయితే ఒక స్మాల్ డౌట్ ఉంది. అసలు మీ క్వశ్చన్ అర్థం అవ్వట్లేదు. డిస్కౌంట్ అనేది ఎందుకు ఇస్తారు? టోటల్ సేల్స్ మీద ఇస్తారు. అవును, అంతే కదా. డౌట్ ఏముంది? ఒక షాపింగ్ వెళ్తావు, 10,000 డబ్బులు ఖర్చు చేస్తావు, 8,000 తీసుకున్నాడు, 2,000 తగ్గించాడు, అదే నీకు రిసీవ్డ్. వానికి ఏమవుతుంది? డిస్కౌంట్ అలౌడ్ అవుతుంది. డిస్కౌంట్ అలౌడ్ అవుతుంది. వానికి ఎక్స్పెన్స్, నీకు ఇన్కమ్. ఇంకా కొన్ని అడిషనల్ గా చూడండి. ఎగ్జాంపుల్ చెప్పండి. కంప్యూటర్ ఏమొస్తుందా? ఫిక్స్డ్ ఫిక్స్డ్ అసెట్స్ అసెట్స్. మెషినరీ, ఫిక్స్డ్ అసెట్స్. ఫిక్స్డ్ అసెట్స్ షేర్స్, కరెంట్ అసెట్స్ సాలరీస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ ఫ్యాక్టరీ రెంట్, డైరెక్ట్ ఎక్స్పెన్స్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్, ఇండైరెక్ట్ ఇన్కమ్ ఇన్వెస్ట్మెంట్స్. ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఓడి డ్రాయింగ్స్, క్యాపిటల్ పర్చేస్ రిటర్న్. పర్చేస్ సేల్స్ డిప్రిసియేషన్, ఇండైరెక్ట్ బిల్స్ పేయబుల్, కరెంట్ లోన్ టేకెన్ ఫ్రమ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, లోన్స్ అండ్ లయబిలిటీస్ లోన్ గివెన్ టు రాజా ట్రేడర్స్, లోన్స్ అండ్ అడ్వాన్సెస్. సూపర్. ఈ విధంగా రిమైనింగ్ 2 ప్రాబ్లమ్స్, ఫస్ట్ ప్రాబ్లం 2 ప్రాబ్లమ్స్ చేయాలి. ఈ విధంగా ఇది గ్రూప్స్ అండ్ లెడ్జెస్ ప్రాబ్లం. ఓకే. సో నిన్న చెప్పిన క్లాసు, ఈరోజు చెప్పిన క్లాస్ ఎవరైతే పర్ఫెక్ట్ గా చెప్పినట్టుగా చేస్తారో రేపు చెప్పబోయే క్లాస్ 100% ఎక్స్పర్ట్స్ అవుతారు ఆ తర్వాత క్లాసెస్ లో. ఈ 3 క్లాసెస్ చాలా 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 ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తున్నాను, బేసిక్స్. అస్సలు మీకు అకౌంట్స్ నాలెడ్జ్ 0 ఉన్నా ఈ క్లాసెస్ 1-2 సార్లు వినండి, సక్సెస్ అవుతారు. ప్రాణం అంతా అకౌంట్స్ కి ఇక్కడే ఉంటది. ఇంటర్వ్యూలో అడిగేది కూడా ఇవే. ఎక్కడ వెళ్ళినా ఇంటర్వ్యూలో బేసిక్స్ అడుగుతారు, బేసిక్సే అడుగుతారు. అంతకు మించి ఇంకేమి ఉండవు, బేసిక్స్ అడుగుతారు. ఓకే, క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో క్లాస్లో? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. నో సార్. యా, క్లియర్. ఓకే. సో కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, చెప్తారు డైరెక్ట్ గా ఇలాగే. కొన్ని నార్మల్ ఇంట్రెస్ట్ చెప్తాను. ఓకే, చెప్పండి బ్రదర్. అది ఇప్పుడు మామూలుగా మీరు చెప్పండి బ్రదర్. యా, చూడండి ఎగ్జాంపుల్ ఇట్లా డైరెక్ట్ గా అడుగుతాను, చెప్పండి చూద్దాం. డ్రాయింగ్స్ గ్రూప్ ఏమొస్తుంది? క్యాపిటల్ పర్చేజ్ రిటర్న్,
పోస్టేజ్ Indirect. పోస్టేజ్ 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 డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ డైరెక్ట్ Direct ఎక్స్పెన్సెస్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ Expense. స్టేషనరీ Indirect expense. ఇండైరెక్ట్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ రెంట్ రిసీవ్డ్ Indirect. Indirect income, sir. ఓకే బిల్స్ రిసీవబుల్ డైరెక్ట్ ఇన్కమ్ బిల్స్ రిసీవబుల్ డైరెక్ట్ ఇన్కమ్ Current assets, sir. కరెంట్ అసెట్స్ వెరీ గుడ్ కరెంట్ అసెట్స్ ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ డైరెక్ట్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కరెంట్ అసెట్స్ వెరీ గుడ్ ఓకే సో తర్వాత బ్యాంక్ ఓడి Bank holding. క్యాపిటల్ రిజర్వ్ Capital. Reserves and surplus. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ వెరీ గుడ్ ఇన్వెస్ట్మెంట్స్ Investments. ఇన్వెస్ట్మెంట్ జనరల్ రిజర్వ్ Reserves and రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. సూపర్ తర్వాత లైక్ సిజిఎస్టి duties and tax. డ్యూటీస్ అండ్ టాక్సెస్ వెరీ గుడ్ తర్వాత మిషనరీ కరెంట్ Fixed assets. ఫిక్స్డ్ అసెట్స్. కంప్యూటర్ Fixed assets. బ్యాడ్ డెబ్ట్స్ Current liability. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఎలక్ట్రిసిటీ బిల్ ఇండైరెక్ట్ Indirect expense. వెరీ గుడ్ ఇలామా ఇది టుడే క్లాస్ ఆ రిమైనింగ్ 2 ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు రేపటికి చేయాలి రేపటి క్లాస్ లో బేసిక్ క్లాసెస్ కంప్లీట్ అవుతాయి ఫ్రమ్ టుమారో నుంచి Sir. మనం సిస్టమ్ లోకి ఎంటర్ అవుతాం సార్ మీరు స్క్రీన్ లో డైరెక్ట్ టాలీలో ఎంటర్ చేసి చూపిస్తే మాకు కొద్దిగా ఈజీగా అర్థమవుతుంది. అది చేస్తాం Underline. కదా అదే చూపించకపోతే ఎలాగా నువ్వు ఉండేది 2వ క్లాస్ లో ఉన్నావు ఈడ. ఓకేనా ఓకే ఓకే సార్. ఇది జస్ట్ బేసిక్ క్లాసెస్ ఇంకా వెళ్ళలేదు Okay, సిస్టమ్ sir. లోకి అలా చూపించకపోతే టాలీ నేర్చుకోవడం ఓకే ఓకే ఇది సార్. జస్ట్ 2వ క్లాస్ ఏబిసిడి లో ఉన్నాం ఓకే ఓకే ఫస్ట్ సార్. ఓకే. మాన్యువల్ గా ఫస్ట్ నీకు అర్థమైతే తర్వాత సిస్టమ్ లో నువ్వు ఎంటర్ చేస్తావు మాన్యువల్ గానే నీకు తెలియకపోతే సిస్టమ్ లో చేయడానికి ఛాన్స్ ఉండదు ఓకే ఓకే సార్. ఫస్ట్ ఈ 3 days బేసిక్ క్లాసెస్ మాన్యువల్ గా ఎందుకు చేపిస్తున్నామంటే ఇక్కడ చేసిన మాన్యువల్లే రేపు సిస్టమ్ లో ఈ 3 ప్రాబ్లమ్స్ మీద నువ్వు అక్కడ ఆన్లైన్ లో చేస్తావు లైవ్ లో చేస్తావు ఫస్ట్ బై హ్యాండ్ తో మనకు అర్థం అవ్వాలా ఎంట్రీ ఇది ఎందుకు ప్రూఫ్ అయింది ఇది ఎందుకు లెడ్జర్ అయింది ఇది ఎందుకు డెబిట్ అయింది ఇది ఎందుకు క్రెడిట్ అయింది అని నీకు తెలిస్తేనే రేపు నువ్వు లైవ్ లో అకౌంట్స్ చేయగలుగుతావు ఇక్కడ మాన్యువల్ 3 days మాన్యువల్ ఎందుకు రాపిస్తున్నాం ఇక్కడ చేయాలి మాన్యువల్ గా బై హ్యాండ్ తో చేస్తే అక్కడ ఈజీగా సింపుల్ గా చేయగలుగుతావు ఓకే ఇంకా ఇప్పుడు జస్ట్ మనం ఏబిసిడ్లలో ఉన్నాం ఇంకా మధ్యలోకి వెళ్ళలేదు ఓకే ఓకేమా దెన్ అది చేసినమ్మా ఫ్రమ్ టుమారో మనము ఓల్సెటెల్ ఫీస్ తర్వాత మనాటి నుంచి సిస్టమ్ లోకి ఎంటర్ అయిపోతాం ఓకే ల్యాప్టాప్స్ మ్యాండేటరీగా ఉండాలి క్లాసెస్ మొబైల్లో వినొచ్చు ల్యాప్టాప్ లో మీరు ప్రాక్టీస్ చేయాలి వితౌట్ ప్రాక్టీస్ ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ లేకపోతే వేస్ట్ క్లాసెస్ వింటే రావు ప్రాక్టీస్ చేస్తేనే అకౌంట్స్ వస్తాయి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఏమైనా పెండింగ్ ఉంటే ల్యాప్టాప్స్ కానీ తెచ్చుకోండి ఓకే ఇంకా మనాటి నుంచి సిస్టమ్ లోకి ఎంటర్ అవుతాం ఓకే మెటీరియల్స్ ప్రింట్ తీసుకున్నారా Yes, sir.